ఇంటర్ఫేస్ అనాలిసిస్ అంటే అండర్స్టాండింగ్. ఏమేమి అండర్స్టాండింగ్ చేస్తున్నాం? ఫస్ట్ పీపుల్ని అర్థం చేసుకుంటున్నాం మనం, ఎండ్ యూజర్స్ ఎవరైతే మన సిస్టమ్ మన అప్లికేషన్ని వాడతారు. ద పీపుల్ ఆర్ ఎండ్ యూజర్స్ యూ విల్ యూజ్ ఆర్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ త్రూ ద ఇంటర్ఫేస్. అయితే మనం క్రియేట్ చేస్తాం, ఇంటర్ఫేస్ను క్రియేట్ చేస్తాం, వాళ్ళు ఎవరు యూజ్ చేస్తారు, దాన్ని ఎవరు యూజ్ చేస్తారు? పీపుల్ అనేది వాళ్ళే యూజ్ చేస్తారు, వాళ్ళే ఎట్ ద ఎండ్. సో వీళ్ళని అర్థం చేసుకోవాలి మనం. ఇంటర్ఫేస్ అనాలిసిస్ అంటే ద టాస్క్ దట్ ఎండ్ యూజర్స్ మస్ట్ పర్ఫార్మ్ టు డేర్ వర్క్. ఏ టాస్క్ చేయాలనుకుంటున్నారు వాడు మన ఇంటర్ఫేస్ పైన. అలానే ద కంటెంట్ దట్ ఈస్ ప్రజెంటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్ఫేస్. ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలి ఒక ఇంటర్ఫేస్ అనాలిసిస్లో. మనం వాడికి ఏ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, వాడు ఏ టాస్క్ చేస్తున్నారు మన ఇంటర్ఫేస్లో, ఇంకా ఎవరైతే మన ఎండ్ యూజర్స్ ఎవరు మన ఇంటర్ఫేస్ని వాడుతున్నారు, దాంతోపాటు ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దిస్ టాస్క్ విల్ బి కండక్టెడ్. ఎప్పుడైతే ఏ ఎన్విరాన్మెంట్లో నువ్వు వాడికి ఆ టాస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నావు. ఈ 4 థింగ్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఒక ఇంటర్ఫేస్ అనాలిసిస్లో ఇంకోసారి చెప్తున్నా, ఇంటర్ఫేస్ అనాలిసిస్ నథింగ్ అండర్స్టాండింగ్ ద పీపుల్ ఎవరైతే పీపుల్ ఇన్ ద మీన్స్ ఎండ్ యూజర్స్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే నీ సిస్టమ్ని వాడతారో దేన్ని వాళ్ళు ఎట్లా వాడుతున్నాడు, ట్రూ ఇంటర్ఫేస్ వల్ల వాడుతున్నాడు. అలానే వాళ్ళు ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తారు నీ ఇంటర్ఫేస్లో, ఇంకా వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ కంటెంట్ నువ్వు ప్రజెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నువ్వు ఏ కంటెంట్ వాడికి ప్రొవైడ్ చేస్తున్నావు ఈ పీపుల్కి. అలానే ట్రూ ఏ ఎన్విరాన్మెంట్ నువ్వు వాడికి ఇస్తున్నావు. ఈ 4 థింగ్లు వస్తాయి ఇంటర్ఫేస్ అనాలిసిస్. అట్లనే యూజర్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. యూజర్ని నువ్వు అనలైజ్ చేస్తేనే అంత రీచ్ ఉంటుంది. ఎందుకంటే యూజర్స్ అనేటోళ్ళు ప్రొఫెషనల్ ఉండొచ్చు, యూజర్స్ మేబీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఉండొచ్చు, టెక్నీషియన్స్ ఉండొచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ ఉంటారు. సో నువ్వు సపోజ్ అప్లికేషన్ ఏదైనా ఇంటర్ఫేస్ను తయారు చేసేటప్పుడు ఈ అర్థం చేసుకోవాలి. యూజర్ని నువ్వు అనలైజ్ చేయాలి. ఇంటర్ఫేస్ అనాలిసిస్ చేసావు, దాంతోపాటు నువ్వు యూజర్స్ని కూడా అనలైసిస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ప్రజలే నీ అప్లికేషన్ను వాడతారు. ఆ ప్రజల్లో వర్కర్స్ ఉంటారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అట్లా చాలా విధాలు ఉంటారు. నువ్వు వాళ్ళకి అర్థమవుతుందా నువ్వు చేసినది అప్లికేషన్ అలా చూసుకోవాలి నువ్వు. వాళ్ళకి ఇప్పుడు వాట్ లెవెల్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ దట్ యావరేజ్ యూజర్ ఎవరో ఒక యావరేజ్ యూజర్ని తీసుకుంటే నీ అప్లికేషన్ వాడడానికి వాళ్ళకి ఎంత ఉంటుంది? మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటారా, లేకపోతే డిగ్రీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, అట్లా గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎంత ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నది నువ్వు స్కోప్ చేయాలి, చూసుకోవాలి. నువ్వు యావరేజ్గా లెక్కేసుకొని నీ అప్లికేషన్ని మళ్ళీ నువ్వు కాంప్లెక్స్ వాడినావు పెద్ద వర్డ్లు. ఒకవేళ నార్మల్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అర్థం కాకపోతే, లేకపోతే కొందరు 5th క్లాస్ వరకు చదివి ఉంటాడు, వాళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు నీ అప్లికేషన్ ఎంత రీచ్ కాదు. సో దాన్ని కూడా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి యూజర్ అనాలిసిస్లో. అలానే ఆర్ ద యూజర్స్ క్యాపబుల్ ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ ద రిటర్న్ మెటీరియల్స్, హ్యావ్ దే ఎక్స్పీరియన్స్డ్ ఏ డిజైర్డ్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ ట్రైనింగ్. దాంతోపాటు నువ్వు ఏం చేసుకోవాలంటే, ఒకవేళ యూజర్కి నా అప్లికేషన్ గురించి తెలియకపోతే నేను వాడికి రిటర్న్ మెటీరియల్స్ ఇచ్చినాక వాడు నేర్చుకోగలుగుతాడా, వాడికి ఆ క్యాపబిలిటీ ఉందా, అట్లనే క్లాస్ లేకపోతే వాడికి అర్థం కాకపోతే నేను ఒక ట్రైనింగ్ ఇస్తాను, ఒక వీడియో చేసి వాడికి అట్లనే అర్థం చేసుకుంటా, వాడికి ఆ క్యాపబిలిటీ ఉందో దాన్ని కూడా నువ్వు చూసుకోవాలి. అట్లనే ఆర్ ద యూజర్ ఎక్స్పెక్ట్ టైపిస్ట్ ఆర్ కీబోర్డ్ ఫీడ్బాయ్, వాడు మంచిగా టైపింగ్ చేస్తుండా, లేకపోతే కీబోర్డ్కి ఫీడ్బాయ్ ఏమైనా ఉందా వాడికి. అట్లా వాట్ ద ఏజ్ రేంజ్ ఆఫ్ ద యూజర్ కమ్యూనిటీ, నువ్వు చేసే అప్లికేషన్ యొక్క ఏజ్ పిల్లలకి ఒకరికి వేయాలి, దానికి అడల్ట్స్కి ఒకరికి వేయాలి. సో ఆ ఏజ్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి నువ్వు ఒక అప్లికేషన్ చేసేటప్పుడు. అట్లనే హౌ ఆర్ ద యూజర్ కంపేర్డ్ ఫర్ ద వర్క్ దే పర్ఫార్మ్, ఏం వర్క్ చేస్తున్నారు, డూ యూజర్స్ వర్క్ నార్మల్ ఆఫీస్ అవర్స్ ఆర్ దే వర్క్ అంటిల్ ద జాబ్ ఇస్ డన్, నార్మల్ వర్క్ అవర్స్లో పోతున్నారా, లేకపోతే పన్నెండు అయిపోయే వరకు వాళ్ళు అక్కడే ఉంటున్నారు. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి యూజర్ పర్స్పెక్టివ్లో. నువ్వు ఇవన్నీ అనలైజ్ చేసి యూజర్ని అనలైజ్ చేయాలి, దాంతోపాటు ఇంటర్ఫేస్ని అనలైజ్ చేసి ఎంత మంచిగా చేస్తావో యూజర్ అనాలిసిస్, ఇంటర్ఫేస్ అనాలిసిస్, నీ ప్రొడక్ట్ ఆర్ అప్లికేషన్ ఆర్ రీచ్ అంత ఉంటుంది, అంత వాస్ట్గా ఉంటుంది అన్నమాట.